హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే ఈవినింగ్ రొటీన్ అన్నమాట. పిల్లల్ని స్కూల్ నుంచి తెచ్చాక వాళ్ళు ఫ్రెష్ అయిపోయాక వాళ్ళకి కొంచెం స్నాక్ పెట్టేసి చదివిపిస్తున్నాను అన్నమాట. లాస్ట్ వీడియోలో అంత ముందుకు ఎప్పుడో చెప్పాను, గత కొన్ని రోజులుగా 1 వీక్ 10 డేస్గా బాగా రెస్ట్ వచ్చేసిందనమాట. ఇంకా 17th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అవుతున్నాం. దానికి ముందు హోంవర్క్స్ ఉన్నాయి కాబట్టి హోంవర్క్స్ చేసుకుంటున్నాము. ఇది ఏది నేను వీడియో కోసం తీయట్లేను, నిజంగానే చదివించుకుంటాను. నాకు నా వీడియో కంటే కూడా నా పర్సనల్ ఇన్కమ్. ఈ వీడియో ఏం చేయాలో తెలియక, బయటికి వెళ్ళలేక, బయట ఏం చేయాలో తెలియక సరే చూద్దాం అని ఒక ఫస్ట్ స్టెప్తో వేశాను అన్నమాట. అలాగే ట్రై చేస్తున్నా తప్ప దానికోసం నేను పిల్లల్ని అయితే వదిలేయలేను. నేను ఏమీ చెయ్యంది కూడా, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వంది కూడా వాళ్ళకే. ఫస్ట్ చదువుకోవాలి, చదివించాలి నేను. సో అందుకే చదివిస్తున్నాను కాబట్టి వీడియో తీశాను. వీడియో కోసం అయితే చదివిస్తున్నాను కాబట్టి వీడియో తీశాను. అలాగే హోంవర్క్స్ వాళ్ళిద్దరు అన్నయ్యలు చేసుకుంటున్నారని మా చిన్నోడికి అయితే ఒక పక్క డిక్టేషన్ పెడుతున్నాను. మా చిత్తల్లి వాళ్ళిద్దరు అన్నయ్యలు కూడా హోంవర్క్ చేసుకుంటున్నారని చెప్పి తను కూడా రాసుకుంటానని చెప్పి రాస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు రాసుకోవడం వల్లే, వాళ్ళతో పాటు కూర్చోవడం వల్ల చిత్తల్లికి చదువుకోవాలి, రాసుకోవాలి అని ఒకటి వచ్చిందనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళకపోయినా తనకి నేను ఎప్పుడూ చేయి పట్టి రాయించలేదు తెలుసా. ఇప్పటివరకు తనే రాసుకుంటూ ఉంటుంది అనమాట. అలా చూస్తూ తనే ఎప్పుడో అన్నప్రాసనకి, అక్షరాభ్యాసంకి ముందు నుంచి తను పెన్సిల్ పట్టుకొని అలా అలా గీతలు గీస్తూ ఉండేది. ఎందుకు బై గాడ్స్ గ్రేస్ బాగా వచ్చింది. పెన్సిల్ పట్టుకోవడమే బాగా వచ్చింది. పెన్సిల్ పట్టుకోవడం బాగా వచ్చినప్పుడే తను బాగా రాస్తుందని నేను ఫీల్ అయ్యాను అనమాట. యాజ్ యూజువల్లీ తను బాగా రాస్తుంది, బాగా పట్టుకొని చక్కగా రాస్తుంది అనమాట. చూడండి, స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్, స్లాడింగ్ లైన్స్ రాసేసింది. కరెక్షన్ చేయమంటుంది. ఇంకా చాలా అంట. ఇంకా ఫోర్స్ చేయలేం కదా, తనే రాస్తా అని వచ్చి తను చుక్కలు పెట్టించుకొని రాసినప్పుడు ఇంకా రాస్తావా అంటే వద్దనింది. సరే అని చెప్పి నాకు స్టార్ వేయమంటే మార్క్స్ వేసి, గుడ్డు కూడా వేయమంటే వేస్తున్నాను అనమాట. చిన్న చిన్ని ఆనందాలు మంచివి ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా. కొన్నిసార్లు ఫోర్స్ఫుల్గా నేను పెట్టియనమ్మో అన్నా కానీ దానికి కూడా ఏడుస్తుంది పెట్టు అని చెప్పి. ఇంకా మా చిన్న డిక్టేషన్ అయిపోయింది. చూడండి, కంప్లీట్ స్పెల్లింగ్. టీ ఇటు ఉండాలి, ఎల్ ఇటు ఉండాలి. ఖైరాకి తప్పు రాశాడు, ఎన్ ఉండాలి, డబల్ ఈ రాశాడు. బీని డి రాస్తాడు, డీని బి రాస్తాడు. అవి ఎప్పుడు ఖైరా 2 టైమ్స్ పెడితే 2 టైమ్స్ డి, ఇంతకుముందు చెప్పినట్టు డీని బి, బీని డి చేస్తాడనమాట. ఫ్రెండ్కి ఐ మిస్ చేశాడు, పవర్కి ఈ మిస్ చేశాడనమాట. ఇంకా అలా చిన్న చిన్నవి. ఇక్కడ స్టక్కి ఏనో యూనో తెలీదు, చెప్పేటప్పుడు యూ చెప్తాడు, రాసేటప్పుడు ఏ రాస్తాడనమాట. అలా చెప్పేటప్పుడు ఒకటి చెప్పి రాసేటప్పుడు ఇంకొకటి రాస్తాడు. అయిపోయింది కదా. నా కూతురికి స్టార్ వేయలేదు, తను అడిగి మరీ వేయించుకుంటుంది. చూడండి, స్టార్ కావాలి. ఈ స్టార్ కోసమే నిన్న కూడా రాసింది. చూడండి, చెయ్యి మీద ఆల్రెడీ వచ్చింది. వేస్తూ ఉండే చెయ్యంతా మరక అవుతుంది. స్టార్లు, స్మైలీలు కావాలంట. కానీ ఏదో ఒక చిన్న ఆనందం, తను కూడా రాస్తుంది కదా, స్కూల్కి వెళ్ళే టైంకి ఇంకా బాగా రాస్తుంది అని చెప్పి. ఇంకా హోంవర్క్స్ అయిపోయాక ఎక్స్ట్రా వర్క్ ఇచ్చేసాను. ఎందుకంటే ఎక్స్ట్రా వర్క్తో పాటు కూర్చోలేం. అది ఎక్స్ట్రా వర్క్ అని మనమే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అది ఎక్స్ట్రా వర్కే. సో వాళ్ళు ఎప్పుడైనా మెల్లిగా చదువుకొని ఇవ్వులే బాగా అని చెప్పి నిన్న సండే రోజు ఇంగ్లీష్ చేయించాను. ఈరోజు అయితే ఈవీఎస్ చదవమన్నాను అనమాట. ఇంకా మా చిన్న బాబు అయితే ఏమనుకోకుండా పెద్ద చెడ్డి కోసం వెతుకుతూ ఉన్నాడనమాట. ఇంకా ఈవినింగ్ ఇల్లు ఉక్కోవాలి కదా అని చెప్పి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత ఇంకా షార్ప్నర్ పొట్టు, ఎందుకంటే హోంవర్క్ చేసేటప్పుడు డైరీ చూసుకుంటూ ఏమేమి బుక్స్ ఉన్నాయి ఏంటి అని అన్నీ బయట పెట్టుకుంటాను కదా. ఇప్పుడు అవన్నీ ఎత్తేసి ఇచ్చిన ఎక్స్ట్రా వర్క్ బుక్ మాత్రమే తీసి చదువుకోమని చెప్పి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. చూడండి, పేపర్లు, షార్ప్నర్ పొట్లు, చిన్న చిన్న పెన్సిల్స్ ఎన్ని ఉంటాయో చాలా చెత్త వచ్చేస్తుంది అనమాట. మొత్తం క్లీన్ చేసేసి ఇంకా బయట కూడా ఊకేసుకోవాలన్నమాట. బయట బాల్కనీలో కూడా ఊకేసుకోవాలి. ఒకలాగా ఉండిపోతామంట. ఎప్పటికప్పుడు అనుకుంటాం మధ్యాహ్నమే ఊకేసాను కదా అని. అయినా సరే 3 తర్వాత ఊకకపోతే ఒక మైండ్లో ఒకలాగా ఉండిపోతుంది. అయ్యో ఊకలేదు అని అదొక సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. మనసు అంతా దిగులుగా ఉంటుంది. మీలో ఎంతమందికి అలా ఉంటుందో చెప్పండి. నేను కంపల్సరీ ఊక్కుంటానమాట. మార్నింగ్ ఈవినింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా. ఇది చాలామందికి అన్నీ అమ్మ దగ్గర నుంచే వస్తాయి కదా. అమ్మ వాళ్ళు లేదా అత్త వాళ్ళు. నాకైతే
అన్నీ అమ్మ దగ్గర నుంచి సంక్రమించినాయి అని చెప్పాలి. ఎందుకంటే అమ్మ అలాగే ఉంటుంది, పొద్దున సాయంత్రము శుభ్రము అంట్లు అలా అన్నమాట. కొన్ని ఆమె దగ్గర నుంచి, కొన్ని అంటే చాలా మట్టుకి ఇంకా ఆమెవి అన్ని అలవాట్లు అనుకోండి. అందుకే పూజకైనా అన్నిటికీ అలాగే ఉండిపోతుంది అనమాట. ఇంకా బయట కూడా క్లీన్ చేసుకొని ఇంకా చీపురు అయితే లోపల పెట్టేసుకుంటున్నాను. ఇంకా అన్నం అయితే మార్నింగ్ వండి కొంచెం ఉంటే ఊడ్చి పెట్టేసుకున్నాను అనమాట. మీరు ఊడ్చి పెట్టడం అంటారో తీసి పెట్టడం అంటారో నాకు తెలీదు. మార్నింగ్ది టమాటో పప్పు అన్నమాట అక్కడ పెట్టేశాను. ఇంకా మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ ఇప్పుడు సదురుకుంటున్నాను అనమాట. ఈ మధ్య మా అమ్మాయి బాగా అల్లరి చేస్తుంది. అసలు మా ఇద్దరు ఫస్ట్ పెద్ద బాబు కంటే చిన్న బాబు ఎక్కువ అల్లరి చేస్తుండే. చిన్న బాబు కంటే ఇప్పుడు పాప అసలు విపరీతం. మొన్నటిదాకా చాలా సైలెంట్ ఉండేది తెలుసా. అప్పుడైనా అల్లరి చేసేది, పిల్లలంటే అల్లరి చేస్తారులే అని ఫీల్ అయ్యాను. కానీ ఈ మధ్య అసలు విపరీతంగా అల్లరి చేస్తుంది. నేను అసలు తట్టుకోలేకపోతున్నా. వాళ్ళిద్దరు అన్నయ్యల కంటే మించి చేస్తుంది అనమాట. 24 hours ఆమెను గమనిస్తూ ఉండాల్సి వస్తుంది. అది ముందు కూడా సదిరే కానీ ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. ఇంకా గిన్నెలన్నీ సదిరేసుకొని వచ్చేసి నేనైతే మార్నింగ్ టవల్స్ అన్నీ ఆరేసాను. అవి తీసి మర్చేసుకుంటున్నాను అనమాట. కాసేపు బయట సరదాగా చూస్తూ మర్చేస్తూ ఉంటాను. అలాగే ఇంకొకటి చైర్ పైన వేస్తే చైర్ పైన వేసానులే అన్న ఫీలింగ్తో వదిలేస్తాను అనమాట. అందుకే కంపల్సరీ బయట ఉన్నప్పుడే మర్చేసుకొని లోపల పెట్టుకుంటాను. అన్నీ మర్చేసుకొని ఈలోపు మా పెద్ద బాబు వస్తారు చూడండి. ఇప్పుడు డౌట్ కోసము ఇదేంటి అని అడిగితే నేను చెప్తున్నాను అనమాట. చెప్పాక తనైతే ఏదో చెప్పాడు, షార్ట్స్లో చూసినవే వాడు డిఫరెంట్గా కన్వర్ట్ చేసి చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది అనమాట. వాడు ఫేస్ చూడండి, అసలు వాడు అడిగిన దానికి చెప్పేదానికి కాంబినేషన్ ఉండదు అనమాట. డిఫరెంట్గా పెడతాడు కావాలని కెమెరాని చూడగానే. ఫేస్ వింతగా ఎలా చూస్తే ఏం చేస్తా, కోమ్ చేసుకుంటాను చూడండి వీడియోలో. అలా ఉంటుంది పిల్లలతో ముచ్చట. మా పిల్లలతో అయితే వింతగా ఉంటుందిలేండి ఎంతైనా. మమ్మీకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఇంకా నైట్కి అయితే నేను రైస్ పెట్టేశాను. ఈరోజు ఎర్లీగా పెట్టాను అనమాట. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ స్కూల్కి లేట్ అయిపోయింది. చాలాసేపు బయట నిల్చోపెట్టారు. ప్రేయర్ అయిపోయాక గేట్స్ ఓపెన్ చేశాను అన్నాను కదా, అందుకోసమని. ఇంకా టమాటో పప్పు మార్నింగ్దే ఉంది కాబట్టి నేను పెద్దగా మళ్ళీ వంట ఏం చేయట్లే, అదే సరిపోతుందిలే అనుకున్నాను. ఇంకా దోశకైతే బ్యాటర్ పట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఉంది, ఇంకో నెక్స్ట్ డేకి వస్తుంది. అయినా సరే ఎందుకు పట్టి పెట్టుకుంటే బాగుంటుంది కదా కొంచెం కొంచెం అని చెప్పి కొంచెమే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువసేపు మిక్సీతో నిల్చొని పడితే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అందుకే చిన్ని డబ్బాలో పట్టుకున్నాను అనమాట. 2.5 గ్లాసెస్ రైస్ మట్టుకి పట్టుకున్నాను. ఇంకా పట్టేసుకున్నాక పిల్లలకైతే అన్నం పెట్టేయాలి. వాళ్ళకి అన్నం పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు. మీరందరూ కూడా మిక్సీయే వాడతారా? మా వాటికైతే మిక్సీ ఇప్పటికీ ఇది 3rd మిక్సీ అనమాట. ఇంకా వాళ్ళకైతే పెట్టాను. మార్నింగ్ చెప్పలేరు కదా అని ఇప్పుడు వీడియో తీస్తుంటే సూపర్ ఉందని చెప్తున్నారు. మా అమ్మాయి తినిపించమని వెళ్ళిందనమాట. ఇలానే కూర్చోవాలా అమ్మాయినా అని అడుగుతుందనమాట. చక్కగా కూర్చోమంటే బాగుందంట, సూపర్ ఉందంట పప్పు. నా పిల్లలు పప్పు ఉన్నప్పుడు కర్రీ అడుగుతారు, కర్రీ ఉన్నప్పుడు పప్పు అడుగుతారు అన్నమాట. చూడు మళ్ళీ పెట్టట్లేదని చెప్తుంది. పెట్రా అరే చిన్నడా పెట్రా అంట. వాళ్ళేమో టీవీ చూస్తూ తినిపించాలా లేదా అన్నట్టు తినిపిస్తారు. మా చిన్నోడు బాగా తినిపిస్తారులేండి, ఏ మాట కామాట. ఇంకా నైట్కి అయితే అన్నీ తినేసి గిన్నెలన్నీ తోమేసాము. హస్బెండ్ వచ్చేలోపు ఈరోజు 8కే చేసేసామన్నమాట మేము డిన్నర్. అయినప్పుడు మళ్ళీ ఆయన లంచ్ బాక్స్లు ఇంకా ఆయన వస్తూ కూరగాయలు తెచ్చాడనమాట. మండే తెస్తాడు ఆయన, ఫ్రైడే ఎందుకు మా ఇంటి పక్కనే మార్కెట్ అయినా ఆయన వెళ్ళట్లేడు. ఇంకా తర్వాత మేము పడుకుంటప్పుడైతే పిల్లలు చూడండి, నేను నా పక్కన పడుకోనికి దెబ్బలాడుతున్నారు అనమాట. మీ పిల్లలు ఇలాగే చేస్తారా? రోజు మా అమ్మాయే పడుకుంటుంది. ఆమె చూడండి నేను మంచం కిందకి వెళ్ళిపోయానని చెప్తుంది ఫేస్ అలా పెట్టి. వాడేమో నువ్వు జరుగు నేను పడుకుంటాను మమ్మీ పక్కన, నేను అడిగితేనే మమ్మీ ఇక్కడ పడుకుంది అని వాడు చెప్తున్నాడు అనమాట. ఇలా దెబ్బలాడుతూనే ఉన్నారు. అంత ఫాస్ట్గా జల్దీ పడుకోబెట్టాలని తినిపించానా, కానీ పడుకునే వరకు 10 అయింది మళ్ళీ యాజ్ యూజువల్. మీరు ఇలాగే చేస్తారా? మీ పిల్లలు ఇలాగే చేస్తారా? ఎవరి పక్కన పడుకోవడానికి ఇష్టపడతారు? ఒకరు ఎక్కడ పడుకుంటా అంటే ఇంకొకరు అక్కడే పడుకుంటారు. వీడియో